బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్టీఆర్ భవన్ పై దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన ఘటనలో దేవినేని అవినాష్, రేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నారని ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో అనామకులను అరెస్ట్ చేసి తూతూ మంత్రంగా దర్యాప్తు చేశారని, సింపుల్ సెక్షన్లు పెట్టి బెయిల్ వచ్చే విధంగా పోలీసులు పరోక్ష సహాయం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలీసులు పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. అంతేకాకుండా సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను గుర్తిస్తున్నారు. దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైన పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ భవన్ పై దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన ఘటనలో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులున్నారని ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో అనామకులను అరెస్ట్ చేసి తూతూ మంత్రంగా దర్యాప్తు చేశారని, సింపుల్ సెక్షన్లు పెట్టి బెయిల్ వచ్చే విధంగా పోలీసులు పరోక్ష సహాయం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలీసులు పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. అంతేకాకుండా సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను గుర్తిస్తున్నారు. దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైన పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.